కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు 33%తో దేశంలోనే నెంబర్ 1 గా దూసుకెళ్తే రేవంత్ రెడ్డి పాలనలో -5%కి పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. అది నోరా మోరా దానిని ఫినాయిల్ తో కడగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ టీఎస్ ఐపాస్ లో రెండేళ్లలో వచ్చిన పెట్టుబడుల వివరాలు ఉన్నాయని ఈ ప్రింట్ తీసుకొచ్చానని మీడియాకు చూపించారు. 2024-25లో 13,700 కోట్లు, 2025-26లో ఇప్పటి వరకు 6,472 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని స్పష్టం చేశారు. సుమారు 20,000 కోట్ల పెట్టుబడులు వస్తే 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడివి అని ప్రశ్నించారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందట. నోరా అమ్మోరాని ఇది నేను చెప్తలేనిది. టీఎస్ ఐపాస్ గవర్నమెంట్ వెబ్సైట్, మీరు కూడా దయచేసి మీరు పోయి సెర్చ్ చేయండి. టీఎస్ ఐపాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్. ఇది ఇవాళ ఇప్పుడు ప్రింట్అవుట్ తెచ్చిన, నేను ఇప్పుడే అందులోకెళ్ళే ప్రింట్అవుట్ తెచ్చిన. ఇందులో ఏమున్నది? 2024-25 13,720 కోట్ల పెట్టుబడి వచ్చింది. 2025-26 6,472 కోట్ల పెట్టుబడి వచ్చింది. అంటే రెండేళ్లలో వచ్చిన పెట్టుబడి ఎంత? 20,192 కోట్లు. నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. నోరా అమ్మోరా అనేది ఏమన్నా? మనిషి అంటోడు అట్లా అబద్ధాలు అతుకుతుందా ఏమన్నా? నువ్వు వచ్చింది 20,000, నువ్వు చెప్పింది 3 లక్షలు. ఇంత చిల్లర మాట్లాడతావు, ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావా నువ్వు? ఇది ఏది నిజం? ఇప్పుడు టీఎస్ఐ పాస్లో కేవలం 20,000 కోట్ల పెట్టుబడులు గత 2 సంవత్సరాల్లో వచ్చింది నిజమా? రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ల జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మాట్లాడిన జుమ్లా మాటలు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్నది నిజమా? ఏది నిజం? ఇలా రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయి ఉన్నాయి. ఇక్కడ 1,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 1,000 కోట్ల పెట్టుబడులు 2014-15 నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయో ఇందులో వివరాలు ఉన్నాయి. మీకు పంపిస్తాయి, ప్రజల ముందు పెట్టండి. ఆనాడు కేటీఆర్ గారు చేసిన కృషి, కేసీఆర్ గారి యొక్క పాలసీ, మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దట్స్ ద డిఫరెన్స్. ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి.